ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా శుక్రవారం శుభాకాంక్షలండి. అమ్మవారు ఆశీస్సులు మీపై ఉండాలి అని, మీరెప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో మన అమ్మవారి సందేశం. అమ్మవారు ఏమంటున్నారంటే, తల్లి నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు. అది ఎవరో తెలుసుకో తల్లి అని అయితే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి అమ్మవారు ఇలా ఎందుకు చెప్తున్నారు, అమ్మ మాటల్లోని పరమార్థం ఏమిటో అమ్మ సందేశం ద్వారా విందామండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అమ్మవారు ఏమంటున్నారో విందామండి. తల్లి, నిన్ను వెతుక్కుంటూ ఒకరు రాబోతున్నారు. అది ఎవరో తెలుసుకో. ఇది నీకైనా జీవితం. నీ జీవితం ఒక శుభకరంగా మారబోతుంది. నీ జీవితంలో ప్రశాంతమైన వెలుగు రాబోతుందమ్మా. ఇక నుంచి నువ్వు కొత్త జీవితాన్ని అనుభవించబోతున్నావు. నీలో ఉన్న భయాన్ని వదిలేసేయి. ధైర్యం వెనకాలే వెళ్ళు. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో. నిన్ను వద్దు అన్నవారే నువ్వే కావాలి అని నిన్ను వెతుక్కుంటూ వస్తారమ్మా. అంతటి అదృష్టం నీకు కలగబోతుంది. ఇంక నీకు అంతా సంతోషమేనమ్మా. కొద్ది రోజులుగా, కొన్ని నెలలుగా నిన్ను వేధిస్తున్న సమస్యకి పరిష్కారం కూడా లభించబోతుంది. నీ కోరిక తీరబోతుందమ్మా. నా బిడ్డకి అన్నీ కలిసి వచ్చేలా నేను చేస్తాను. నువ్వు అస్సలు ఊహించిన అద్భుతమైతే జరుగుతుంది. నువ్వు ఏ కార్యం తలపెట్టినా సరే అందులో సక్సెస్ అవుతావమ్మా. నువ్వు అనుకున్న కోరిక, ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న కోరిక ఈ నెలలోనే జరగబోతుందమ్మా. నువ్వు కన్నీరు కార్చే రోజులు ఆగిపోయాయి. నీకు ఒక తీయని కాలం ఆరంభం అయింది అని గుర్తించుకో అమ్మా. నేను చెప్పే మాటలు ఎంత శ్రద్ధగా వింటావో, అలాగే నీ జీవితంలో అంత అద్భుతమైన సక్సెస్ని చూస్తావు. నువ్వు అనుకున్న జాబు తప్పకుండా వస్తుంది. నువ్వు నా దగ్గర కోరిన కోరికలన్నీ తీరుస్తానమ్మా. ముఖ్యంగా నీ బంధాన్ని నీ దగ్గరికి చేరుస్తాను. నువ్వు ఏ బంధంతో అయితే కలిసి సంతోషంగా ఉంటావో ఆ బంధాన్ని నీ దగ్గరికి వచ్చేలా చేస్తానమ్మా. నువ్వు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. నువ్వు నిశ్చింతంగా ఉండు తల్లి. ఇక నీకు రాబోయే కాలం మంచి నెలలుగా ఉంటాయి. నువ్వు ఒక విషయం గుర్తుంచుకోవాలమ్మా. ఎప్పుడూ కూడా నువ్వు కన్నీరు పెట్టవద్దు. నువ్వు పడే కష్టం తీరిపోయింది అని గుర్తుంచుకోవాలమ్మా. కాలానికి, ప్రకృతికి మార్పు ఉన్నట్టే నా బిడ్డవైన నీ జీవితానికి కూడా మంచి మార్పు తీసుకువస్తాను. జీవితాంతం నీకు తోడుగా ఉంటాను. నువ్వు బాధపడే కాలం ముగిసిపోయిందమ్మా. ఇక నుంచి నీకు అన్నీ మంచి రోజులే. నేను ఉండగా నీకు భయమెందుకమ్మా. నేను నీతో లేను అని నీకు అనిపించినప్పుడల్లా ఆ సమయంలో నేను నీతోనే ఉన్నాను. పరిస్థితులు మాత్రమే నిన్ను అనుభూతి చెందనివ్వదు కానీ ప్రతి క్షణము కూడా నేను నీతోనే ఉన్నాను. ఏ బంధంలో అయితే మార్పు కావాలి అని కోరుకుంటున్నావో ఆ బంధంలో ఖచ్చితంగా మార్పు వస్తుందమ్మా. నీ ప్రార్థనలన్నీ కూడా నేను వింటున్నాను. ఖచ్చితంగా నువ్వు కోరుకున్న బంధంలో మంచి మార్పు అనేది వస్తుంది. నువ్వు దేనికి కూడా దిగులు చెందవద్దు. నాకు ఆ పని జరగలేదు, ఈ పని జరగలేదు, ఏమవుతుందో అని నువ్వు అస్సలు ఆందోళన పెట్టుకోవద్దమ్మా. ధైర్యంగా ముందడుగు వెయ్యమ్మా. నేను మీ వెన్నంటే ఉండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను మిమ్మల్ని ముందుకు నడిపిస్తాను. ఈ దుర్గమ్మని నమ్మిన వారు, మోసపోయిన వారు ఎవ్వరూ లేరు. గడిచిపోయిన నీ జీవితంలో నువ్వు పడిన కష్టాలను ఒక్కసారి గుర్తు చేసుకో. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న సుఖాల తీయదనం నీకు రెట్టింపు అవుతుంది. చూడమ్మా, నా భక్తుల కష్టాలు నావే. నా బిడ్డల గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను. నా భక్తుల కోరికలన్నిటినీ ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను అని నువ్వు మర్చిపోవద్దు. ప్రతిరోజు కూడా నువ్వు నా ముందు ఏడుస్తూ, దీనంగా, అమాయకత్వంగా, జాలిగా అడుగుతున్న కోరికలన్నీ కూడా నేను తీరుస్తానమ్మా. కొంచెం ఓర్పుగా ఉండు. ఓర్పు, సహనం అనేవి మనిషికి చాలా అవసరం. నీకు ఇప్పుడు కష్టపడుతున్నావు అంటే కష్టం వచ్చింది అంటే కష్టంతో పాటుగా సుఖం ఉంటుంది అని తెలుసుకో అమ్మా. నువ్వు ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో ఆ బంధాన్ని నేను నీకు దగ్గర చేస్తాను. నువ్వు ఏ బంధంలో అయితే మంచి మార్పు రావాలి అని కోరుకుంటున్నావో ఖచ్చితంగా ఆ బంధంలో మంచి మార్పు వచ్చేలా చేస్తాను. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అనే సంగతి మర్చిపోవద్దు. నిన్ను నిందించిన వారిని నువ్వు అస్సలు నిందించవద్దు. కొంచెం ఓర్చుకో. నీ ఓర్పు నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది.
నువ్వు ఒక్కసారి దుర్గమ్మ అని ఆ మనసులో అనుకుని పక్కకి తప్పుకో. అంతా నేను చూసుకుంటానమ్మా. నీ ఓర్పుకి చాలా మంచి ఫలితాన్ని పొందుతావమ్మా. ఓర్పు సహనంతో ఉండి చూడు. జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుంది. ఓర్పు ఓటమి ఎరగదు. సహనంతో సాధ్యం కానిది ఏదీ లేదు. ఈ రెండూ ఉన్నవారు జీవితంలో ఎప్పటికీ కూడా ఓడిపోరు. ఇది నిజమైన జీవిత సత్యం అని నువ్వు గుర్తుంచుకోవాలమ్మా. మంచివారి జీవితంలో ఏమి జరిగినా కూడా అది వారి మంచి కోసమే జరుగుతుంది. వారి మంచి కోరే జరుగుతుంది అని నువ్వు మర్చిపోవద్దమ్మా. ఈ ప్రపంచంలో నాకు ఎవరూ సహాయపడటం లేదు అనే భావన నీలో నుంచి తీసేసే తల్లి. నేను ఉండగా నీకు భయమెందుకమ్మా? ప్రతి క్షణము కూడా నేను మీ వెంటే ఉండి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ రక్షించుకుంటూ ఉంటాను. ఒక బాధ 100 సంతోషాలను దూరం చేయగలదు. అదే 1000 సంతోషాలు ఒక బాధని దూరం చేయలేదు. అందుకే మనం ఆలోచించాలి. ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని. అదే సంతోష పెట్టడం అయితే మన తరం కాని పని అని. అందుకే మనం మాట్లాడే మాటలు, పనులు ఇతరులను సంతోషపెట్టకపోయినా బాధపడే విధంగా ఉండకూడదు అని నేను చెబుతున్నాను. నువ్వు అది ఆలోచించకుండా నీ మాటలతోటి, నీ చేష్టలతోటి ప్రతివారిని బాధిస్తూ, హింసిస్తూ ఉంటే నీకు సంతోషాన్ని ఎలా ఇవ్వగలను చెప్పు తల్లి. ఎదుటివారిని ఒక మాట అనే ముందు నువ్వు చాలా జాగ్రత్త పడాలి. నీకు సహనం అన్నది అస్సలు లేదు. సహనం ఉంటే ఇన్ని మాటలు ఎలా పడతావు చెప్పు తల్లి. నన్ను వాళ్ళు అలా అంటున్నారు, ఇలా అంటున్నారు అనుకుంటున్నావు తప్ప నువ్వు ఒకరిని అంటున్నావు అనే సంగతి మర్చిపోతున్నావమ్మా. ఎవరినీ ఏమీ అనవద్దమ్మా. నువ్వు నీ గురించి మాత్రమే ఆలోచించు. ఎదుటివారు నీ జోలికి వచ్చినా సరే మౌనంగా ఉండిపో. నువ్వు నీ గురించి, నీ బిడ్డల గురించి, నీ భర్త గురించి లేదా నీ భార్య గురించి ఆలోచించాలి తప్ప వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి ఎక్కువ ధనం వస్తుంది, నాకు రావటం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉన్నారు, నాకు మాత్రమే ఎందుకు ఎన్ని కష్టాలు అని నువ్వు ఎప్పుడూ కూడా అనుకోవద్దమ్మా. ఎందుకంటే వారి వారి కర్మలను బట్టి వారు ఫలితాన్ని అనుభవిస్తారు అనేది నువ్వు తెలుసుకోవాలి. కష్టాలు ఎదురవుతున్నాయి అని చెప్పి చేసే పనిని వదిలిపెట్టి పారిపోకూడదు. కష్టాలు దాటితేనే సుఖం అనేది ప్రాప్తిస్తుంది. దాటించటానికి నేను ఉన్నాను కదమ్మా. నువ్వు ప్రయత్నం అయితే చేయాలి. ప్రయత్నం చేస్తే ప్రతి క్షణము కూడా నేను నీ వెంటే ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటాను అనే సంగతి నువ్వు మర్చిపోవద్దమ్మా. ఏ పనైనా చేసేటప్పుడు నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే, నేను చేసేది మంచా చెడా అని ఆలోచించుకుంటే తప్పకుండా నీకు మంచి సమాధానం దొరుకుతుందమ్మా. నీ బాధ్యతలు, నీ బరువులు అన్నీ కూడా భగవంతుడి మీద వేసి నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. నీ వల్ల ఏ పని ఏ సమయంలో జరగవలసి ఉందో ఆ సమయంలో భగవంతుడు తప్పకుండా జరిపించే తీరుతాడు. నువ్వు చేసిన దానికి ఫలితం ఆశించకుండా సత్కర్మలు మాత్రమే చూడాలి. ఇంద్రియాలను అదుపులో ఉంచుకో. ఎక్కువగా మాట్లాడవద్దు. ఎదుటివారు చెప్పేది విను. సుఖదుఖాలను సమానంగా స్వీకరించు. కష్టం వచ్చింది అని కృంగిపోవద్దు. నీకు సంతోషం వచ్చింది కదా అని ఎక్కువగా పొంగిపోవద్దు. అది నీకు మంచి జరిగింది అని ఇతరులకి చెప్పుకోవద్దు. ఇతరులకి చెప్పుకోవటం వలన నీకు నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందమ్మా. నీ దగ్గర ఉన్న ధనం గురించి కానీ, సంతోష విషయాల గురించి కానీ ఇతరులతో చెప్పుకోవద్దు. అహంకారంతో ఉండకూడదు. కోపతాపాలు పనికిరావు. నా బిడ్డలు ఓర్పు సహనంతో ఉండాలి. ఏ విషయంలోనూ వితండవాదన వద్దు. ఉందనుకుంటే ఉంది, లేదు అనుకుంటే లేదు. భగవంతుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు కదా. మనకి ఉన్న అర్హతను బట్టి మనకి దక్కుతుంది. ఉన్న దాంట్లోనే తృప్తి పడాలి. మన వైఖరిని బట్టే కష్టసుఖాలు అనేవి కలుగుతాయి. అంతే తప్ప వాటిని ఎవరూ కూడా సృష్టించరు. మనమే లేనిపోని ఆలోచనలతోటి దుర్బలం చేసుకుంటున్నాం. నీకు ఉన్న దానిలో ఆనందంగా అనుభవించితే అదే నీకు ఆనందయోగం అవుతుంది. బంధానికి తల వంచవలసి వస్తే వంచేసి ఏమాత్రం తప్పులేదు. కానీ ప్రతిసారి కూడా నువ్వే తల వంచవలసి వస్తే ఆ బంధాన్ని వదిలివేయటమే మంచిది. ఎందుకంటే జీవితాంతం తలదించుకుని బ్రతకటం చాలా కష్టం కదా. రక్త సంబంధం వారి గురించి ఆలోచిస్తే ఒక అర్థం ఉంటుంది.
ఏ సంబంధం లేని వారి గురించి ఆలోచిస్తున్నాము అంటే వారి మీద దాచుకోలేనంత ప్రేమైనా ఉండాలి. లేదా వారు ఎక్కడ దూరమైపోతున్నారా అన్న బాధైనా ఉండాలి. నువ్వు ఏ బంధమైతే కావాలి అని అనుకుంటున్నావో ఆ బంధమైతే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు ఏమాత్రమూ కూడా బాధపడవద్దు. మంచివారి జీవితంలో ఏమి జరిగినా సరే అది మన మంచి కోసమే అనుకోవాలమ్మా. ఓర్పు సహనంతో ఉండమ్మా. నిన్ను నిందించిన వారి గురించి వదిలేసేయ్. వారి కర్మ వారే అనుభవిస్తారు. వారి కర్మ వారు అనుభవించాలి. ఎందుకంటే ఒకరిని నిందించే ముందు మనం ఎంత సక్రమంగా ఉన్నామో అనేది తెలుసుకోవాలి. నా భక్తుల కష్టాలన్నీ నావే. వాటిని ఎలా తొలగించాలా అని ప్రతి క్షణము కూడా నేను ప్రయత్నం చేస్తూ ఉంటానమ్మా అని అయితే మన అమ్మవారు మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి అమ్మవారి సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు శుక్రవారం కదండి. అమ్మవారికి సాయంత్రం మీరు పూజ చేసుకుంటారు కదా, అప్పుడైతే మీరు అక్షంతలతో కానీ వేటితో అయినా సరేనండి ఓం శ్రీమాత్రే నమః అని 108 సార్లు అర్చన చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేసుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుందండి. నాకైతే మంచి రిజల్ట్ కనిపించింది. అమ్మవారి అనుగ్రహం కలిగింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఓం శ్రీమాత్రే నమః అని కాయిన్స్తో కానీ ఎలా అయినా అక్షంతలు కానీ కుంకుమతో కానీ ఇలా ఏ విధంగా అయినా సరే ఫ్రెండ్స్ అష్టోత్తరం చేసుకోండి. అంటే 108 సార్లు అనుకోండి ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః. మీకు ఎటువంటి కష్టమున్నా తొలగిపోతుందండి. మీ మనసులో ఏ కోరికున్నా సరే నెరవేరుతుంది. అమ్మ అనుగ్రహం మీకు కలుగుతుందండి. అమ్మ ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ వీడియో ముగిస్తున్నాను. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.